నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈ పరిహారం అప్పులుగా మీరిచ్చిన డబ్బులు తిరిగి రావడానికి చేసుకునే పరిహారం. ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు రావాల్సిన డబ్బులు మీకు తిరిగి వస్తాయి. ఇంటి దగ్గర చేసుకునే అతి సులువైన పరిహారం. మేము అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావటం లేదు. మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము, కంపెనీలో పనిచేస్తున్నాము, డబ్బులు అప్పుగా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళకు బాగానే ఇచ్చారు, తర్వాత నుంచి ఇవ్వటం లేదు. సగం డబ్బులు ఇస్తున్నారు. కొంతమంది అయితే మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తామంటున్నారు. డబ్బులు అస్సలు రావడం లేదండి. ఆ డబ్బులు తిరిగి రావడానికి ఏదైనా ఉపాయం అంటే చెప్పమని అడిగారు. ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి చాలా శక్తివంతమైన ఒక పరిహారం గురించి ముందు వీడియోలో నేను చెప్పాను. కానీ కొందరు ఆ పరిహారాన్ని చేసుకోలేని పరిస్థితి మాది, వీలు కాని పరిస్థితిగా ఉంది. అంతే ఫలితాన్ని ఇచ్చే మరొక పరిహారం అంటే చెప్పమని అడిగారు. అలాంటి పరిహారాన్ని ఇక్కడ నేను చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న మాట అండి. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. అలానే సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. చూసేవారైతే లైక్ చేయడం మర్చిపోకండి. అప్పులు తిరిగి రావడానికి ఆల్రెడీ నేను చెప్పిన ఆ వీడియోని ఎవరైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అలానే కార్డ్ లింక్ కూడా పెడతాను, చూడొచ్చు. ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తాను. కొన్ని పరిహారాలు చాలా తేలిగ్గా ఉంటాయి, కొన్ని పరిహారాలు కాస్త కష్టంగా ఉంటాయి. అలానే కొన్ని పరిహారాలకి డబ్బులు పెట్టాల్సి వస్తుంది. డబ్బులు పెట్టినా పెట్టకపోయినా మాత్రం మంచి రిజల్ట్ ఇచ్చే పరిహారం అయితే ఇది. కానీ చేసేటప్పుడు పరిపూర్ణమైన నమ్మకం పెట్టి ఖచ్చితంగా జరగాలి, నేను ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి రావాలి అని చెప్పి చేయండి. ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాకుండా అవుతుందా లేదా అని ఒక అపనమ్మకంతో చేసి ఎలాంటి ఫలితమూ ఉండదు. కాబట్టి పూర్తి నమ్మకంతో మనస్ఫూర్తిగా చేయండి. మీ మనసు బలంగా సంకల్పించినప్పుడు ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అర్థం కాకపోతే మరోసారి చూడండి. ఇక్కడ చెప్పుకునే పదార్థాలనే వాడాలి, ఇతర పదార్థాలను మాత్రం వాడకండి. పూజ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఒక పదార్థం లేకపోయినా మరొక పదార్థాన్ని మనం పెట్టి పూజలో ఉపయోగించుకోవచ్చు. కానీ తాంత్రిక స్థితి పరిహారాల్లో చెప్పుకున్న పదార్థాలు, చెప్పుకున్న టైము, అలానే మన మనసు దాని మీద నిలకడగా ఉంచి చేస్తేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి చెప్పుకున్న పదార్థాలనే పరిహారానికి వాడడానికి చూడండి. ఈ పరిహారాన్ని శుక్లపక్షం శుక్రవారం రోజున చేయాలి. అంటే మనకి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత నెలపొడుపు వస్తుంది. అమావాస్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి పౌర్ణమి వచ్చే రోజులు శుక్లపక్ష రోజులు. మొత్తం 15 రోజులు వస్తాయి. ఆ సమయంలో మనకి 2 శుక్రవారాలు వస్తాయి. ఇక ఈ పరిహారానికని మనకి కావాల్సినవి ఏంటంటే లవంగాలు కావాలి. ఈ లవంగాలు కుజుడికి సంకేతం అని చెప్తారు. మొత్తం ఒక 21 లవంగాలు కావాలి. అవి కూడా పూర్ణ లవంగాలు తీసుకోండి. దాంతోపాటుగా కొద్దిగా కర్పూరం తీసుకోండి, పచ్చ కర్పూరాన్ని తీసుకోండి. కర్పూరాన్ని శుక్రుడి సంకేతంగా చెప్తారు. శుక్ర బలం ఉంటే డబ్బు అధికంగా వస్తుంది. మీరు ఇచ్చిన డబ్బులు రావాలి, రాకుండా ఏవైతే ఆటంకాలు వస్తున్నాయో అటు కుజుడికి సంబంధించిన లవంగాలను పరిహారంలో వాడుతున్నాం. కాబట్టి ఇటు కుజుడికి సంబంధించి అటు శుక్రుడికి సంబంధించి రెండూ కలిపి చేసుకునే పరిహారం కాబట్టి మీకు రావాల్సిన డబ్బు అనేది అతి తొందరలో వస్తాయి. తర్వాత మీరు హారతి కర్పూరం పట్టేది ఇలాంటిది తీసుకోండి. లేదంటే కాపర్ ప్లేట్ కానీ లేదంటే మట్టి మూకుడు కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. కానీ స్టీల్ ప్లేట్ మాత్రం తీసుకోకండి. ఇక్కడ శుక్రవారం అనగానే ఎవరైనా శుక్రవారం పూట లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు. కాబట్టి మీరు పూజ చేసుకునే సమయంలోనే అక్కడే ఆ పరిహారం చేసుకోండి. అక్కడే చక్కగా కూర్చొని కర్పూర హారతికి సంబంధించి తీసుకున్నారు కదండి, దాంట్లో ఈ కర్పూరం పెట్టండి. పచ్చ కర్పూరాన్ని మాత్రం ఉపయోగించాలి, మామూలు కర్పూరం కాదండి. తర్వాత ఈ పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఈ తీసుకున్న 21 లవంగాల్ని ఒక బౌల్లో పెట్టుకొని మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వారి దగ్గర నుంచి డబ్బులు రావాలని వారి పేరు చెప్పుకుంటూ ఒక్కొక్క లవంగాన్ని దాంట్లో వేయాలి. ఆ వ్యక్తి నుంచి త్వరగా మీకు డబ్బులు తిరిగి రావాలి అని మనసులో అనుకుంటూ లవంగాలు వేయాలి. మీకు ఎంతమంది డబ్బులు ఇవ్వాలో వారి పేర్లను తలుచుకుంటూ తీసుకున్న 21 లవంగాల్ని వారి దగ్గర నుంచి డబ్బులు రావాలి అని అనుకుంటూ వెలిగే కర్పూరంలో వేయాలి. ఇదంతా పూజ చేసుకునే ప్రదేశంలో కూర్చొని చేయండి. ఎంతమంది ఉన్నా వారి పేర్లను చెప్పుకొని వేయండి. ఎప్పుడైనా వేసేటప్పుడు మీరు వాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వాలి అని కోరుకుంటూ చేయండి. మనకి శుక్లపక్షంలో 2 శుక్రవారాలు వస్తాయి. ఈ 2 శుక్రవారాల్లో నుంచి ఏదో ఒక శుక్రవారం రోజున తప్పకుండా చేయండి. లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో మీకు వస్తాయి. ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయకూడదు. ఆహార నియమాలంటూ ఏమీ లేవు. ఇలా అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్షం నెలకు అనేది ఒకసారి వస్తుంది. అదీను 15 రోజుల్లో 2 శుక్రవారాలు వస్తాయి. ఒక శుక్రవారం చేసుకుంటే సరిపోతుంది. అతి తొందరలో మీకు ఇవ్వవలసిన డబ్బులు మీ చేతికి వస్తాయి. ఇదంతా మీ మనోసంకల్పాన్ని బట్టి, మీ నమ్మకాన్ని బట్టే ఉంటుంది. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు.
మీరు పూజ చేసుకున్న సమయంలోనే చేయండి. ఇక వెలిగించిన లవంగాలవన్నీ కాలిపోయిన తర్వాత వాటిలో నీళ్లు కలిపి షింకులో పోసేయండి. దీన్ని కేవలం శుక్లపక్ష శుక్రవారం రోజుల్లోనే చేయాలండి. మిగతా రోజుల్లో చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. చూస్తే కనుక ఇది చాలా చిన్న పరిహారంగా కనిపిస్తుంది, కానీ దీంట్లో అమితమైన శక్తి ఉంటుంది. తప్పకుండా నమ్మకం పెట్టి చేయండి. మీకున్న సమస్యలు తీరిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా? లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.